నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మే 13వ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. మరి ఈ యొక్క ఎన్నికల్లో మనం ఓటు వేయాలంటే కంపల్సరీగా మనకైతే ఓటు గుర్తింపు కార్డు అనేది ఉండాలి. ఒకవేళ ఈ యొక్క ఓటర్ కార్డు మనం లేకపోతే మనమైతే ఓటు అయితే వేయలేం. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఫిజికల్ ఓటర్ కార్డు ఉన్నప్పటికీ కూడా మనం ఓటు వేయడానికి వెళ్తే మనల్ని అయితే అలౌ అయితే చేయరండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాల దృష్ట్యా సో మనకి ఓటర్ కార్డు అనేది డిలీషన్ చేశారో లేకపోతే ఇక్కడ షిఫ్టింగ్ చేశారో కూడా మనకే తెలియదు అనమాట. సో అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే మీ ఓటర్ కార్డు ఫిజికల్ గా మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా మనకు ఆన్లైన్ లో డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు ఫిజికల్ గా ఉన్నా సరే మనకు యూజ్ అయితే లేదు. సో మీరైతే కేవలం ఒక 2 నిమిషాలు కేటాయించి సో మీకు ఓటర్ కార్డు అనేది యాక్టివ్ లో ఉందా లేకపోతే డిలీట్ చేశారో సో మీరే చెక్ చేసుకోవచ్చు. మరి మనం డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, సో మీరైతే సెర్చ్ బార్లోకి వచ్చేసి electoral.search.eca.gov.in అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. మనకు స్టార్టింగ్లోనే ఓటర్ ఐడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు కనుక ఈ వెబ్సైట్ సంబంధించి లింక్ కావాలనుకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరైతే ఆ లింక్ ద్వారా మీరైతే ఒక వెబ్సైట్లోకి రావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే 3 ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెర్చ్ బై ఈపిక్ నెంబర్, అంటే మీకు ఓటర్ కార్డ్ నెంబర్ ద్వారా మీకు డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి సెర్చ్ బై డీటెయిల్స్, మీకు ఓటర్ కార్డులోని ఈపిక్ నెంబర్ కాకుండా మీకు డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి మీకు ఓటర్ కార్డ్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత సెర్చ్ బై మొబైల్ అండి, మీకు ఓటర్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సో మీరైతే మీకు ఓటర్ ఐడి గురించి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే సెర్చ్ బై ఈపిక్ అండి, ఓటర్ కార్డ్ నెంబర్ ద్వారా సో మనం అయితే చెక్ చేద్దాం. మనకు ఫస్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసే ఉంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనకు సెలెక్ట్ లాంగ్వేజ్ అండి, మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటారు. సో నేను తెలుగు పర్సన్ కాబట్టి మనం తెలుగు పర్సన్ మీద క్లిక్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈపిక్ నెంబర్ అండి, మీకు ఈపిక్ నెంబర్ మీరైతే ఎంటర్ అయితే చేయండి. సో నేనైతే బ్లర్ ఎఫెక్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, లేకపోతే పాన్ కార్డు కావచ్చు, వీటి సంబంధించిన నెంబర్స్ కనుక డిస్ప్లే చేస్తే సో నాకు ఇబ్బంది. తర్వాత యూట్యూబ్ వాళ్ళు కూడా స్ట్రైక్స్ వేసి నా యొక్క వీడియోని రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈపిక్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్ అండి, సో మీరు ఏపీ వాళ్ళ తెలంగాణ వాళ్ళు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద సెలెక్ట్ చేస్తాను. డౌన్లో మనకి ఇక్కడ ఒక క్యాప్చర్ అయితే చూపిస్తుందండి, ఆ యొక్క క్యాప్చర్ మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మన క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో మనకు సెర్చ్ అని చెప్పేసి కనిపిస్తుంది, సెర్చ్ మీద క్లిక్ చేయండి. మన సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు డీటెయిల్స్ అనేవి ఫెచ్ అయితే అవడం జరిగింది అనమాట. నా యొక్క ఓటర్ కార్డ్ నెంబర్, నా యొక్క ఫుల్ నేమ్ అండి, నా యొక్క ఓటర్ కార్డు నేమ్ ఎలా ఉందో అలా అయితే వచ్చేసింది. తర్వాత నా యొక్క ఏజ్ అండి, ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందో అంత చూపిస్తుంది అనమాట. మనకు అప్లై చేసినప్పుడు ఎంత ఏజ్ ఉందో అంత కాదండి, ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందో అంత చూపిస్తుంది. తర్వాత మా యొక్క రిలేటివ్ నేమ్ అంటే ఫాదర్ నేము, తర్వాత స్టేటు, తర్వాత డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, తర్వాత మీ యొక్క పోలింగ్ స్టేషను అన్నీ కూడా మనకు ఇలా చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు లాస్ట్లో వీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే సో మనకు మరో పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో అన్నీ కూడా మనకు డీటెయిల్స్ అనేవి ఇలా ఫుల్ ఫామ్లో మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మీరు కనుక ఇక పీడిఎఫ్ మీరు కావాలనుకుంటున్నారు అనుకోండి, దీన్ని ఇక్కడ డౌన్లో మీరు ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే సో మనకు ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ అనేవి ఇలా డౌన్లోడ్ అయితే అవడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ దీన్ని ప్రింట్అవుట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు అనమాట, ఎక్కడైనా సర్వీస్ కావాలనుకుంటే. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకు సెర్చ్ బై డీటెయిల్స్ అండి, ఇక్కడ మనం ట్యాప్ చేద్దాం. ఇక్కడ మనం సెర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలండి, ఇక్కడ మీకు ఓటర్ కార్డు ఉన్న ఫస్ట్ నేము. తర్వాత మీకు సర్నేమ్ అయితే మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు రిలేటివ్స్ ఫస్ట్ నేము, తర్వాత లాస్ట్ నేమ్ అంటే మీ ఫాదర్ నేమ్ అనమాట. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఏజ్ కూడా మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ జెండర్ అండి. సో తర్వాత మనకు లొకేషన్ అండి, అంటే మీరు ఏ ఊరు, అది మీకు బాపట్ల అయిన ఉంటాయి కదా, సో వీటికి సంబంధించిన లొకేషన్ అని చెప్పేసి. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అండి, సో మీరు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కింద వస్తారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇక మనకు థర్డ్ వచ్చేసి సెర్చ్ బై మొబైల్ నెంబర్ అండి, మీకు ఓటర్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం. తర్వాత మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో ఒక క్యాప్చర్ అడుగుతారు, ఆ యొక్క క్యాప్చర్ మనం ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేస్తే ఏదైతే మన యొక్క ఓటర్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ద్వారా సో మన
సో మనం ఆ ఓటీపీని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం ఈపిక్ నెంబర్తో పని లేదండి, అంటే ఓటర్ కార్డ్ నెంబర్తో పని లేదనమాట. సో నెంబర్తో పని లేకుండా మనం సింపుల్గా మనం డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.